నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 15వ భాగం. ఆ సమయంలో ఒక ఆడపిల్ల గదిలో పరాయి మగవాడిని చూస్తే నౌకర్లు ఏమని మాట్లాడుకుంటారో అర్కకి తెలుసు. కానీ తుల్య అంత దూరం ఆలోచించలేదు. ఆమెది కల్మషం లేని మనసు. మనుషులలో సాధారణంగా ఉండే మానసిక వికారాలు ఆమెకి తెలియవు. మనుషులు ఎలా ఆలోచిస్తారో ఆమె ఊహించదు. ఆమె మంచిది కాబట్టి. అసలు మనుషులు వక్రంగా ఆలోచించగలరని ఆమె ఊహకి కూడా అందదు. అందుకే ఎలాంటి సంకోచం లేకుండా తలుపు తీయడానికి సిద్ధపడింది. తానేమీ తప్పు చేయలేదు కాబట్టి ఆమె కళ్ళలో నిర్భీతి ఉంది. కానీ అర్కకి లోకం తీరు బాగా తెలుసు. అతను చిన్న వయసులోనే ప్రపంచంలోని కుత్సితాన్ని చూసి ఉన్నాడు. తండ్రి దూరం కావడం అర్కా మిత్రుల్లో కొద్దో గొప్ప మిగిలి ఉన్న అమాయకత్వాన్ని దూరం చేసేసింది. అంతవరకు చూడని ఎంతో దుర్మార్గాన్ని ఈ 6 నెలల్లో చూశారు వాళ్ళు. ఒక్కసారే తల్లి తండ్రి దూరమైనట్టుగా ఫీల్ అయ్యారు ఆ అన్నదమ్ములు. ఇప్పుడు తుల్య గురించి అందరూ చెడుగా మాట్లాడుకోవడం అర్కకి అస్సలు ఇష్టం లేదు. కానీ అతని ఆలోచనలకి బ్రేక్ వేస్తూ వుల్ఫ్ అతని మీద పడింది. సింహాచలం కళ్ళలో పడ్డాడు అర్క. ఆ నౌకరు ఆసక్తిగా గదిలోకి తొంగి చూడడం, తన మీద కళ్ళు పడగానే అదొక రకంగా చూడడం కూడా గమనించాడు అర్క. తుల్య అతని కళ్ళ ముందు చిటికి వేసి సింహాచలానికి తినడానికి ఏమైనా తీసుకురమ్మని సైగ చేసి తలుపు మూసి అతని దగ్గరికి వచ్చి కూర్చోమని సైగ చేసింది. ఆమెకి ఆ నౌకరు ఆలోచనని చెప్పాలని అనుకున్నాడు అర్క. తలుపు తీసి ఉంచమని వుల్ఫ్ని ఆదేశించాలని అనుకున్నాడు. అంతలోనే అతని మనసులో ప్లాన్ లాగా ఒక ఆలోచన మెరిసింది. అతని పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది. తుల్యభాగ చేతిని అందుకుని తన పక్కన కూలేసి ఆమె భుజం మీద తలవాల్చాడు అర్క. తుల్య నవ్వుతూ అతని చెంపకి తన అరచేతిని ఆనించింది, చిన్నగా నిట్టూర్పు విడిచి. అతను తలెత్తి ఆమె వైపు తిరిగి ఏమైందన్నట్టుగా తల ఎగరేశాడు కళ్ళు చిన్నవి చేసి. ఆమె అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన మరొక చేతిని ఎత్తి తమ ఇద్దరి వైపు చూపించి తన గుండెల దగ్గర ఆ చేతిని పెట్టుకుంది. ఫ్రెండ్స్ అన్నాడు అర్క. ఆమె చిరునవ్వుతో తల ఊపింది. ఎప్పటికీ ముందు మనం మంచి స్నేహితులమే తుల్య, తర్వాతే మిగిలినవన్నీ అన్నాడు తన మార్క్ నవ్వు నవ్వి అర్క. అర్క నవ్వు చాలా అందంగా ఉంటుందని అతని కాలేజీలో అమ్మాయిలందరూ అనేవారు. దాన్ని అతను ఎప్పుడూ మనసుకి పట్టించుకోలేదు. అనురాగ మిత్ర నవ్వు తన నవ్వు కన్నా చాలా అందంగా ఉంటుందని, ఆ నవ్వుని బట్టి ఇద్దరిలో తేడాని తను కనిపెట్టగలదని చెప్తుంది. మిత్ర అనురాగ గుర్తుకు రాగానే అతని నవ్వు మరింత అందంగా మారింది. తుల్యభాగ తన కనురెప్పలని రెపరెపలాడిస్తూ గుటకలు వేసి మరీ అతని వైపు చూసింది. అతను ఆమె చేతనందుకుని తన పెదవులకి ఆనించుకున్నాడు. ఆమె చప్పున తన చేతిని వెనక్కి లాక్కుంది. చెక్కిళ్ళు కెంపు రంగులోకి మారడంతో అతను కన్ను గీటాడు. ఆమె తుళ్ళిపడింది. ఆమె అతను చేసిన పనికి అర్థం అడిగేలోపుగా తలుపు మీద సన్నగా తట్టిన చప్పుడు కావడంతో ఆమె లేచి వెళ్ళబోయింది. నువ్వు కూర్చో తుల్య, నేను చూస్తాను అంటూ లేచి వెళ్ళి దర్జాగా ఇంటల్లుడిలాగా తలుపు తీశాడు అర్క. అతను అంతకి తెగిస్తాడని అనుకోని సింహాచలం బిత్తరపోయాడు. చేతిలో ట్రేతో అలాగే నిలబడ్డాడు. తప్పు చేసిన వాళ్ళల్లా పక్కకి నక్కి నిలబడని అర్క కళ్ళలోకి ఒకసారి చూసి అవి తీక్షణంగా ఉండడంతో చప్పున తలదించుకున్నాడు ఆ నౌకరు. అతను అందరిలాంటి కుర్రాడు కాదని అర్థమైంది నౌకరుకి. ట్రేని అతని చేతుల్లో నుంచి అందుకున్నాడు అర్క. చిన్నగా నవ్వాడు. ఇక ఏమీ అవసరం ఉండదు, నువ్వు హాయిగా నిద్రపో. పాపం నిన్ను మంచి నిద్రలో నుంచి లేపినా విసుగు లేకుండా వచ్చావు. థ్యాంక్ యూ అన్నాడు అర్క. ఆ మాటలు సింహాచలంతో పాటుగా తుల్యభాగ కూడా వింది. అర్కలో ఉన్న మంచితనం ఆమెని మరింతగా ఆకట్టుకుంది. అంతవరకు ఆమెలో ఏ మూలన ఉన్న సంకోచాలన్నీ మాయమైపోయాయి. స్వచ్ఛమైన తుల్యభాగ మనసులో స్థానం సంపాదించుకున్నాడు అర్క ఆ మాటలతో. వుల్ఫ్ అతని దగ్గరికి పరుగున వచ్చి అతని చుట్టూ తిరగడం ప్రారంభించింది. వుల్ఫ్ని ముద్దు చేస్తూనే సింహాచలానికి గుడ్ నైట్ చెప్పి తలుపు మూశాడు అర్క. రేపు ఉదయం జరగబోయే రగడ గురించి ఇంకా ఆలోచించదలుచుకోలేదు అర్క. నవ్వుతూ ఆమె ఎదురుగా కూర్చుని ఆమెకి స్నాక్స్ తినిపిస్తూ తను తిన్నాడు. వుల్ఫ్ని మర్చిపోలేదు అతను. తుల్యని దగ్గరికి తీసుకుని వుల్ఫ్ని ఉడికిస్తూనే తిరిగి ముద్దు చేస్తున్న అర్క ఆమెకి మరింత నచ్చేశాడు. తుల్య, నాతో ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను, వచ్చే వారం వస్తావా అడిగాడు. ఆమె నవ్వుతూ తల ఊపింది. అలా కాదు, మాటివ్వాలి అన్నాడు తన చేతిని చాచి. ఆమె ఇచ్చిన మాట తప్పదని తెలుసు అతనికి. ఆమె నమ్మకంగా అతని చేతిలో తన చేతిని ఉంచింది. తెల్లవారే వరకు ఆమెతో కబుర్లు చెప్తూనే ఉన్న అర్క
అలానే పక్క మీద వాలిపోవడంతో ఆమె చిన్నగా నవ్వుకుంటూ అతనికి దుప్పటి కప్పి తను గెస్ట్ రూంలోకి వెళ్ళి పడుకుంది ఉల్ఫ్తో. ప్రశాంతంగా నిద్రపోయింది తుల్యభాగ. మన్నాడు తన ఎదుర్కోబోతున్న సమస్య గురించి తెలియక తుల్యభాగ తండ్రి గర్జన లాంటి అరుపు వినిపించడంతో అప్పుడే తయారవ్వడం పూర్తి చేసిన తుల్యభాగ ఉలిక్కిపడి ఉల్ఫ్ వైపు చూసింది. అమాయకంగా కళ్ళు తిప్పి చూసింది ఉల్ఫ్. అర్క ఎప్పుడు నిద్రలేచి తన గదిలోకి వెళ్ళాడో తెలియదు ఆమెకి. ఆమె వచ్చే సమయానికి పక్కా నీట్గా సర్ది ఉంది. అతనెక్కడా కనిపించలేదు. ఆమె ఉల్ఫ్కి సైగ చేసి గదిలో నుంచి బయటికి వచ్చి మెట్ల వైపు నడిచింది. ఉల్ఫ్ బాడీగార్డ్లా ఆమెని అనుసరించింది. త్వరగా వచ్చి నా ముందు నిలబడు. ఉరిమినట్టుగా కేకలు వేసిన తండ్రి కోపానికి ఆశ్చర్యపోతూ చకచకా మెట్లు దిగి తండ్రి ముందుకు వచ్చి నిలబడింది. రాత్రి నీ గదిలో ఆ కుర్రాడు ఉన్నాడా? తీక్షణంగా అడిగాడు కూతురిని వర్మ. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అవునన్నట్టుగా తల ఊపింది. ఎంతసేపు ఉన్నాడు? చేతులు వెనక్కి విరిచి కట్టుకుని నిలదీశాడు. ఆమె టైప్ చేసి చూపించింది. తెల్లవారే వరకు. వర్మ మొహం గీచిన కందగడ్డలా మారిపోయింది. సిగ్గులేదు? పెళ్లి కాకుండానే పరాయి కుర్రాడితో ఉంటావా? తండ్రి మాటలకి తెల్లబోయింది తుల్య. అతను తన గదిలోకి స్నేహితుడిలా వచ్చాడని, అతను అనుకున్నట్టుగా ఏమీ జరగలేదని చెప్పాలని అనుకున్నా తన నిస్సహాయత ఆమెకి కళ్ళలో నీళ్లు తెప్పించింది. గబగబా టైప్ చేసి తండ్రికి చెప్పాలని అనుకున్నా కన్నీటితో మసకబారిపోయిన కళ్ళకి కీబోర్డు కనిపించలేదు. ఆమెనెందుకు దబాయిస్తున్నావు రంకుల్? రాత్రి గదిలో మా మధ్య ఏమీ జరగలేదని, ఆమె నేను వేరువేరు గదుల్లో నిద్రపోయామని చెప్తే నమ్ముతారా? తయారై వచ్చిన అర్క పదునైన కంఠంతో సీరియస్గా అడిగాడు. నేనే కాదు, ఇక్కడ నిలబడిన ఎవ్వరూ నమ్మరు. వయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో బుద్ధిగా ఉంటారంటే ఎలా నమ్ముతారు? కోపంగా అన్నాడు వర్మ. కానీ అతని కళ్ళలో కోపం లేదని, తనకన్నా ముఖ్యంగా తుల్యభాగని కార్నర్ చేయడం కోసమే ఈ సీన్ అతను క్రియేట్ చేస్తున్నాడని గ్రహించాడు అర్క. కానీ అప్పటికే ఆ పరిస్థితిని తనకి అనువుగా మార్చేసుకున్న విషయం అర్క వర్మకి తెలియనివ్వలేదు. ఉల్ఫ్ వర్మని చూడగానే కోరపళ్ళన్నీ బయటపెట్టి గుర్రుమంది. తుల్య కన్నా ముందు అర్క స్పందించాడు. చిన్నగా ఈలవేసి ఉల్ఫ్ని ఆపేశాడు. అతను నోరు మెదిపేలుపుగా బయట చిన్న కలకలం వినిపించింది. అందరూ అటు తిరిగి చూశారు. భజగోవిందం భజగోవిందం గజానికో అందం అన్న మాటలు వినిపించాయి. కనుబొమ్మలు ముడిచి చూశాడు వర్మ. తుల్య మోకాళ్ల మీద కూర్చుని ఉల్ఫ్ మెడ చుట్టూ తన చేతులను చుట్టి కన్నీళ్లతో అటే చూసింది. నౌకరికి సైగ చేశాడు వర్మ ఎవరో చూడమన్నట్టుగా. అంతలో అతని మేనేజర్ పరుగున వచ్చాడు. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, అయ్యగారు, హిమాలయాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుని భారతదేశ యాత్ర చేస్తూ మన ఊరు వచ్చాడు భజగోవిందం స్వామీజీ. ఆయనని మన ఇంటికి తీసుకొచ్చాను. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇట్టే చెప్పేసే మహానుభావుడు గడగడ చెప్పేశాడు ఆ మేనేజర్. ఏమిటి? కళ్ళు పెద్దవి చేసుకుని అపనమ్మకంగా అడిగాడు వర్మ. అవునయ్య గారు, మనకి అసలు సమయం లేదు. ముందు ఆయనను ఆహ్వానించాలి. రండి చెప్తాను. కోపం వచ్చిందంటే శపించేస్తాడు అన్నాడు మేనేజర్ హడావుడి పడిపోతూ. బిత్రపోయి చూస్తూ కూర్చుంది తుల్యభాగ ఆ హడావిడంతా. అర్క ఆమెకి తన చేతిని అందించాడు. లేచి నిలబడి అతని వైపు చూసి నవ్వే ప్రయత్నం చేసిందామె. తుల్య, నువ్వు ఆ పిచ్చి బట్టలు మార్చి కాస్త చీర కట్టుకునిరా. స్వామివారికి సేవ చేసుకోవాలి ఆదేశించాడు కూతుర్ని వర్మ. ఆమె తిరస్కరించబోయింది. అర్క ఆమె చేతిని సున్నితంగా వత్తడంతో మారు మాట్లాడకుండా ఉల్ఫ్తో పాటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్క ఆ స్వామీజీ వైపు పరీక్షగా చూశాడు. అప్పటికే వర్మ పరుగున ముఖద్వారం దగ్గరికి చేరుకున్నాడు. భజగోవిందం భజగోవిందం గజానికో అందం మళ్ళీ వినిపించాయి ఆ మాటలు. ఆ మాటలకి ఊబికి వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకున్నాడు అర్క. ఆ తర్వాత వర్మ ఇంటి గడప దాటి లోపలికి అడుగుపెట్టింది ఒక శాల్తీ పూర్తి కాషాయ వస్త్రాలతో. అర్క చూస్తూ ఉండగానే ఆ విశాలమైన హాల్ మొత్తం కాషాయాంబరధారులతో నిండిపోయింది. సుమారుగా 10 మంది దాకా ఉన్నారు వాళ్ళు. మధ్యలో చిద్విలాసంగా నిలబడి తలని అటూ ఇటూ ఊపుతూ పొడవుగా పెరిగిన వెండిలాంటి తెల్లని మీసాలు గిడ్డాలని దువ్వుకుంటూ నవ్వుతున్నాడో దగ్గుతున్నాడో తెలియని స్థితిలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. విశేషం ఏంటంటే ఆ కాషాయ వస్త్రధారి చుట్టూ ఎగురుకుంటూ భక్తిగా తిరుగుతున్న వాళ్ళందరూ ఆడపిల్లలే. వాళ్లలో తెలిసిన మొహం కనిపించడంతో పెదాలు బిగించాడు అర్క. స్వామి అంటూ ఆ సాధువు కాళ్ల మీద పడిపోయాడు నాగరాజవర్మ. గజానికో అందం గజానికో అందం లేనాయన చిరపరిచితమైన కంఠం వినిపించింది అర్కకి. భజగోవిందం భజగోవిందం అంటూ ఉన్న శిష్యురాళ్ళు భక్తిగా అన్నారు. దయచేయండి స్వామి, మీలాంటి పుణ్యాత్ములు మా ఇంటిని పావనం చేయడం మా అదృష్టం అన్నాడు వర్మ భక్తిగా ఆ బాబా పాదాలకి తన తల ఆనించి.
లే నాయనా లే, నీ భక్తికి మెచ్చాను. నేనిక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండదలుచుకున్నాను. ఇంట్లో ఏదో ముఖ్య కార్యం జరగబోతూ ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయమే పైకప్పు మీదకి ఎగిరి కూర్చొని చూసే కోడిపుంజుల తలని అటు ఇటు తిప్పుతూ క్షమించాలి అటు ఇటు తిప్పుతూ అన్నాడు ఆ బాబా. మీరు కారణజన్మల స్వామి, నా కూతురి పెళ్ళనుకుంటున్నాను అంటూనే అక్కడ ఉన్న మెత్తని సోఫాలో ఆ బాబాని కూర్చోబెట్టాడు వర్మ తెగ ఆనందపడిపోతూ. అతను చక్కగా సోఫాలో కాళ్ళు మడిచి బాసంపట్టు వేసుకుని కూర్చున్నాడు. అతనికి చెరుకు వైపు ఇద్దరమ్మాయిలు నెమలి కన్నుల విసనకర్రతో విసరడం ప్రారంభించారు. మరొక ఇద్దరమ్మాయిలు అతని చెరుకు చేతిని పట్టడం ప్రారంభించారు. ఒరేయ్ నీల్గా, ఇదేమైనా మసాజ్ పార్లర్ అనుకున్నావా అలా చేతులు పట్టించుకోవడానికి? మనసులోనే కోపంగా అనుకున్నాడు అర్క. కానీ అదేమీ వర్మకి పట్టనట్టుగా బాబా ఎదురుగా నేల మీద కూర్చుని భక్తిగా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. అర్కకి ఒకే ఒక్క క్షణం జాలి వేసింది వర్మ మీద. కానీ తన తల్లి హాస్పిటల్ మంచం మీద స్పృహ లేకుండా పడి ఉండడం మనసులో మెదలుగానే అతని మనసులో పాషాణంలా కఠినంగా మారిపోయింది. అతను మెల్లగా అక్కడికి వచ్చాడు. సన్యాసివి, ఇంతమంది ఆడపిల్లలెందుకో? వస్తూనే వెటకారంగా అన్నాడు అర్క. ఠక్కున కళ్ళు తెరిచాడు వర్మ. అసహనంగా అతని వైపు చూశాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని గురించి తెలిసిన జ్యోతిష పితామహుణ్ణి పట్టుకుని అవేం మాటలు అర్క? చిరుకోపంతో అడిగాడు వర్మ. మీరు మరీ మావయ్య, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు? సోఫా చేతి మీద కూర్చుని సీరియస్గా అడిగాడు అర్క. డూ మూవులు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కోపంగా చూస్తూ అన్నాడు అసాధు. లోపల తల కొట్టుకున్నాడు అర్క. నీల్ తెలుగు గ్రామర్లో విభక్తులని చదవడం చూసి. డుమువులు ప్రథమా విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. వీడు దొరికిపోతే ముందు దెబ్బ వేసేది నేనే వీడి వీపు మీద. కోపంగా అనుకున్నాడు స్నేహితుడి గురించి అర్క. అయ్యయ్యో స్వామి, ఇతనే నా కాబోయే అల్లుడు, శపించకండి అంటూ కాళ్ల మీద పడిపోతున్న వర్మ వైపు విభ్రాంతిగా చూశాడు అర్క. మేనేజర్ని దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు. మీ అయ్యగారు ఎంతవరకు చదువుకున్నాడు అడిగాడు రహస్యంగా. నాగరాజు వర్మ బిఏ లండన్ చెప్పాడు గొప్పగా మేనేజర్. అంటే తెలుగు అనుమానంగా చూస్తూ అడిగాడు అర్క. మా అయ్యగారు అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, తెలుగు కాదు, చీప్గా అన్నాడు మేనేజర్ గొప్పగా. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అర్క. మరి మీకొచ్చా తెలుగు భాష? మరొక అనుమానాన్ని బయటపెట్టాడు అర్క. అయ్యగారికి ధీటుగా నేను ఇంగ్లీష్లో మాట్లాడొద్దు, తెలుగేమిటి చీప్గా అన్నాడు మేనేజర్. తెగులు పట్టిన కోతుల గింజుకుంటున్న ఆ మేనేజర్ వైపు జాలిగా చూశాడు అర్క. మాతృభాషని చీప్ అంటూ మాట్లాడుతున్న వాడి మూర్ఖత్వమే తనకి శ్రీరామరక్ష అనుకుంటూ వర్మ వైపు తిరిగాడు అర్క. నువ్వు సంతకాలు పెట్టించుకోవాలని అనుకుంటున్న కాగితాల్లో మార్పు తీసుకురాకపోతే నీ గుండె టపీమని ఆగిపోతుందిరా ప్రియ శిష్య అన్నాడు స్వామీజీ వేషంలో ఉన్న నీల్. అద్భుతం, పరమాద్భుతం, నీకు భవిష్యత్తు చాలా బాగా తెలిసింది. ఎలాంటి మార్పు స్వామి అంటూ అర్క వైపు తిరిగి డాక్యుమెంట్స్ కోసం చూశాడు వర్మ. అర్క బుద్ధిగా తన ప్యాంటు వెనుక జేబులో చుట్టిపెట్టిన కాగితాలని అతనికి ఇచ్చాడు. సాధువు నీల్ ఆ కాగితాలని ముట్టుకోగానే అవి అంటుకుని మండిపోయి బూడిదగా మారిపోవడంతో విభ్రాంతిగా చూశాడు వర్మ. అర్క కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అలా నటించాడు ఆశ్చర్యపోతున్నట్టుగా. వాటికి భాస్వరం రాశాడని బయటికి తీయగానే గాలి తగిలి మండిపోతాయని వర్మకి తెలిసేంత జ్ఞానం లేదు. ఇదేమీ అపశకునం స్వామి భయంగా అన్నాడు వర్మ. అపశకునం కాదురా మూర్ఖ శిష్య, ప్రమాదాన్ని ఆపే శుభసూచకం. ఓయ్ ఓయి ఓరి ఓసి అన్నాడు నీల్. చిన్నప్పుడు తన తెలుగు మాస్టారు తొడపాసం పెట్టి మరీ నేర్పించిన సంబోధన ప్రథమా విభక్తిని గుర్తు తెచ్చుకుంటూ కోపం నటిస్తూ దోశల్లోకి నీళ్లు తీసుకుంటూ. అమ్మో, శపిస్తున్నారేమో అయ్యగారు అన్నాడు మేనేజర్ వర్మతో భయంగా. స్వామి ఆవేశపడకండి, మృదుకోమలమైన గొంతు వినిపించింది. ఎవరా అని చూసిన వర్మకి నీల్ బాబాకి కుడివైపున నిలబడిన అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె గొంతు వినగానే స్నేక్ డాన్స్ చేస్తాడేమో అన్నట్టుగా శరీరాన్ని కదిలించాడు నీల్ బాబా. అర్కకి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చినా కానీ అస్సలు పెదవి దాటనివ్వలేదు. సీరియస్గా అలానే కూర్చున్నాడు సోఫా చేతి మీద. నీ కాబోయే అల్లుడు నా కాళ్ళని తాకి నమస్కరించకుంటే నిన్ను క్షమిస్తాను వర్మ శిష్య. ప్యార్ కియాతో డర్నా క్యా కళ్ళు మూసుకుని చివరిన హిందీ పాట మొదటి వాక్యాన్ని చేర్చేస్తూ అన్నాడు నీల్ బాబా ప్రశాంతంగా. అంతే కదా స్వామి, ఇప్పుడే ఆ పని చేస్తాడు అంటూ వర్మ అర్క వైపు తిరిగాడు. అర్క కోపంగా నిలబడ్డాడు.
నాకిలాంటి వాటి మీద నమ్మకం లేదు. మా అమ్మ పాదాలు తప్ప నేను ఎవరి పాదాలు తాకను అన్నాడు సీరియస్గా అర్క. అలా అనక అర్క, తుల్యభాగ వచ్చేలోపుగా స్వామీజీని మనం కొన్ని ప్రశ్నలు అడగాలి అంటూ బ్రతిమాలాడు వర్మ. తల అడ్డంగా ఊపాడు అర్క. అర్క, నీకు ఈ బంగ్లా కూడా రాసిస్తాను, చెప్పిన మాట విను మరింత బ్రతిమాలాడు వర్మ. నన్ను డబ్బుతోనూ మీ అంతస్తుతోనూ కొనాలనుకుంటున్నారా? కస్తున అతని మీదకి వచ్చాడు అర్క. సమయం మించిపోతున్నది అల్లుడు శిష్య. అర్క మరీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాడన్న అనుమానంతో తన పెట్టుడు బవిరి గడ్డం మీసాలని దువ్వుకుంటూ హెచ్చరించాడు నీల్ బాబా. నీల్ పక్కన ఉన్న అనురాగ అర్కకి సైగ చేసింది, ఓవర్ యాక్షన్ చేయకుండా త్వరగా రా అన్నట్టుగా. తుల్యభాగ కోసం ఒప్పుకుంటున్నాను అంటూ అర్క నీల్ బాబా దగ్గరికి వచ్చి అతని పాదాలని తాకి కండ ఊడి వచ్చేలా గిల్లాడు పాదం మీద. అమ్మో అని టాప్ లేచిపోయేలా అరిచిన నీల్ వైపు వెర్రిమొహం వేసుకుని చూశాడు వర్మ. అమ్మో అంటూ భక్తిగా అరిచి అందరినీ అరవమంది. అనురాగ భక్తిగా కళ్ళు మూసుకుని ఆహాహా అమ్మో అంటూ వర్మ కూడా అరుస్తూ నీల్ బాబా శిష్యులు తిరిగినట్టే గుండ్రంగా తిరిగాడు. అర్క పెదాలు బిగించి నవ్వు ఆపుకుంటూ తల వంచుకున్నాడు. వర్మ శిష్య, నీ అల్లుడి జేబులో కాగితాలుంటాయి, చూసుకో చిరునవ్వుతో అన్నాడు నీల్ మంట పెట్టిన పాదాన్ని మరొక పాదంతో రుద్దుకోవాలన్న కోరికని బలంగా అణిచేసుకుంటూ. అతను వంగి నమస్కారం పెడుతున్నప్పుడే అతని జర్కిన్ జేబులో చాలా లాఘవంగా దూర్చాడు తను టైప్ చేసిన కాగితాలని. నీల్ లేచి నిలబడిన అర్క తడుముకుంటూ లోపల జేబులో నుంచి తీశాడు కాగితాల బొత్తిని, విపరీతంగా ఆశ్చర్యపోతున్నట్టుగా నటిస్తూ. వర్మ ఆనందానికి అవధులు లేవు. స్వామి, ఇవి సంతకాలు పెట్టుకోవడానికి మంచి ముహూర్తం చెప్పండి. విపరీతమైన భక్తితో నీల్ బాబా పాదాల మీద పడిపోతూ అన్నాడు వర్మ. ఈ రోజంతా మంచిదే వర్మ శిష్య. అలా ఎలాగా? ఒకసారి జాగ్రత్తగా చదువుకుని అప్పుడు పెట్టండి, ఇందులో కొన్ని తేడాలున్నాయి అన్నాడు అర్క. వర్మ కాగితాలు అందుకోబోయాడు. అయ్యయ్యో అపచారం అయ్యగారు, స్వామీజీ మహిమని మనం అవమానించినట్లుగాను అనుమానించినట్లుగాను ఉంటుంది. అది అవమానం కాదు మేనేజర్ అన్నాడు కళ్ళని విశాలం చేసి, కనుబొమ్మలని పైకెత్తి చేతులని గుండెల మీద అందించుకుని వర్షంలో బాగా తడిసిన బొచ్చు కుక్క పిల్లల వర్మ వైపు చూస్తూ. వర్మ టక్కున ఆగిపోయి పెన్ తీసుకున్నాడు అతని దగ్గర నుంచి. ఒక్కసారి ఆలోచించుకోండి మావయ్య, తర్వాత నన్నంటే కుదరదు సీరియస్గా అన్నాడు అర్క. నిన్నెందుకంటానయ్యా, రారా త్వరగా అన్నాడు వర్మ హడావిడి పడిపోతూ. పైన ఉల్ఫ్ అరుపులు వినిపించాయి. వర్మ చప్పున అర్క చేతుల్లో నుంచి పేపర్లు లాక్కుని చకచకా సంతకాలు పెట్టేసి అర్క చేత కూడా సంతకాలు పెట్టించాక ఒక కాపీని అర్కకి ఇచ్చి మరొక కాపీని తన మేనేజర్ చేతిలో పెట్టేశాడు. ఆహా, సచ్చిదానందం చావగొడితే పరమానందం అంటున్న నీల్ వైపు గుడ్లు ఉరిమి చూశాడు అర్క. ఇక ఆపరా బాబు అన్నట్టుగా. కానీ అతని శిష్యులతో పాటుగా వర్మ కూడా చేతులు పైకెత్తి భజన చేస్తూ సచ్చిదానందం చావగొడితే పరమానందం, చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటూ భక్తిగా పాడేస్తూ ఉంటే ఇక ఉండబట్టలేక అర్క పొట్ట పట్టుకుని మేడమెట్ల వైపుకు తిరిగి అటు పరుగు తీశాడు. అప్పుడే తుల్యభాగ తన గదిలో నుంచి బయటకొచ్చింది. తుల్యభాగ ఎర్రగా కందిపోయిన మోన్తో పైకి పరుగున వచ్చిన అర్కని చూసి కంగారు పడింది. కిందంతా గొడవగా ఉండడంతో ఆమె కనుబొమ్మలు ముడిచి ఒకసారి కిందకి చూసింది. ఎంతో శుభ్రంగా ఉండవలసిన హాల్ అంతా పూలమాలలతోనూ పువ్వుల రేకులతోనూ మెరుపుల కాగితాలతోనూ గలీజ్గా తయారైంది. అది కాక కాషాయ వస్త్రాలలో ఉన్న అమ్మాయిలు ఎందుకు నడుములు ఊపుతూ వింత డాన్సులు చేస్తున్నారో ఆమెకి అర్థం కాలేదు. తన తండ్రి అర్కని అవమానించలేదు కదా. ఆమె గుండె ఆగినంత పనైంది. ఆమెని చూసుకోకుండా వెళ్తున్న అర్క రెక్కపట్టుకుని ఆపింది తుల్యభాగ. అతను ఉలిక్కిపడి అప్పుడే స్పృహలోకి వచ్చినట్టుగా ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళలో ఆందోళన స్పష్టంగా కనిపించింది అర్కకి. ఆమె చేతిని అందుకున్నాడు. ఏమైంది తుల్య, ఉల్ఫ్ ఎక్కడా అడిగాడు. తన గదివైపు సైగ చేసి చూపింది తుల్య ఉల్ఫ్ అక్కడ ఉన్నట్టుగా. అతనికి అర్థమైంది. ఇంతమందిని చూస్తే ఉల్ఫ్ కంగారు పడతాడు. వాడు అక్కడ ఉండడమే మంచిది, లేకపోతే ఈ డుమువుల బాబా పిక్క పట్టుకుని తీరుతాడు ఉల్ఫ్ అన్నాడు అర్క. ఒకసారి కిందకి చూసి బవిరిగడ్డను నిమురుకుంటూ అనురాగ చేత భుజాలు పట్టించుకుంటున్న తన ప్రాణ స్నేహితుడి వైపు కొరకొరా చూసి తన గుండెని చీల్చుకుని రాబోయిన వేడి నిట్టూర్పుని అతి కష్టం మీద ఆపుకున్నాడు అర్క. తుల్లికి తెలుగు గ్రామర్ వస్తే కంపలు అంటుకుంటాయని అతనికి తెలుసు. అందుకే కావాలని డుమువులు ఉపయోగించాడు. ఆమె పెద్దగా గుర్తించకపోవడంతో తేలికగా నిట్టూర్చాడు అర్క. అక్కడే ఆమెని చాలా తక్కువ అంచనా వేశాడు అతను. ఆమె అతని మాటలని అర్థం చేసుకుంది. తను తప్పివిందో అతను అలా చెప్పాడో తెలియని అయోమయంలో ఉంది అంతే. నువ్వు ఉల్ఫ్తో ఉంటావా
అతని గుండె మీద తన చేతిని ఉంచి తలుపు వైపు చూపించి సైగ చేసింది తుల్య. అతను తల అడ్డంగా ఊపాడు. నేను నీతో పాటుగా ఉంటాను. 5 నిమిషాలు ఎదురు చూడగలవా? డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనకి ఇవ్వబడిన గది లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు అర్క. తుల్య బాగా కింది పెదవిని మునిపంట నములుతూ రైలింగ్కి ఆనుకుని అలానే నిలబడి కింద జరుగుతున్న తతంగాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. తెలుపుగెడ్డం బాబా తండ్రికి ఏదో చెప్తున్నాడు. ఆ గోలలో ఆమెకి వినిపించలేదు. తండ్రి మొహం దీపావళి మతాబ వెలిగినట్టుగా ఆనందంతో వెలిగిపోవడం గమనించింది. ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సాధారణంగా తన తండ్రి మొహంలో అసంతృప్తితో కూడిన చికాకు ఎల్లవేళలా విలయతాండవం చేస్తూ ఉంటుంది. అంత ఆనందం తన తల్లి తమకి దూరం అయ్యాక ఆయన మొహంలో తుల్యబాగా చూసి ఎరగదు. అందుకే ముందు చాలా సంతోషపడింది, అంతలోనే భయపడింది. తన భయం అర్థరహితమైనది కాదని ఆమెకి తెలుసు. కానీ విషయం తెలియకుండా తను భయపడడం మూర్ఖత్వమని తనకి తానే చెప్పుకుంది. హఠాత్తుగా అందరూ గంతులు వేయడం మొదలుపెట్టారు ఆ స్వామీజీ చుట్టూ. అందరితో పాటుగా తన తండ్రి కూడా భక్తిగా వాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్ళందరూ ఏదో అరుస్తున్నారు, గుంపుగా ఏదో పాడుతున్నారు. తన తండ్రిని చూసి బాబాజీ చిద్విలాసంగా గెడ్డం దువ్వుకుంటూ నవ్వుతున్నాడు. ఆమె చెవులు రిక్కించి వినడానికి ప్రయత్నించింది. అందరూ తలొక రకమైన ట్యూన్తోనూ పాడుతూ ఉండడంతో ఆమెకి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో 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 వస్తారనుకుంటే ఓ వర్మ నువ్వొచ్చావా అంటూ పాడుతున్నారని ఆమె గ్రహించింది ఎట్టకేలకి. ఆ పాట రాగం ఎక్కడో విన్నట్టుగా అనిపించింది ఆమెకి. కానీ అదేంటో జ్ఞాపకం లేదు. ఆలోచనలో పడిపోయింది. వాళ్ళు పదే పదే అదే పాట పాడుతున్నారు డాన్సులు చేస్తూ. తన తండ్రి మురిసిపోతూ బాబా కాళ్ళ మీద పడినంత పని చేస్తున్నాడు. అర్క తన గదిలో నుంచి బయటికి వచ్చేసరికి అజంతా శిల్పంలో నిలబడి ఉంది తుల్యభాగా. ఆమె తీవ్రమైన ఆలోచనలో ఉండడం వల్ల నిశ్చలంగా ఉంది. అదాటున ఎవరైనా ఆమెను చూస్తే శిల్పసుందరి అనుకుంటారని అనిపించింది అర్కకి. ఆమెని కదపబుద్ధి కాలేదు, కానీ తను చేయవలసిన పని చాలా ఉంది. అందుకే ఆమె భుజం మీద సున్నితంగా తట్టాడు. ఆమె ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకుని అతని వైపు తిరిగింది. ఆమె కనుబొమ్మలు ముడిపడి ఉండడంతో అసంకల్పితంగానే ఆమెకి దగ్గరగా జరిగి ఆమె కనుబొమ్మల మధ్య తన చూపుడు వేలని ఉంచి సున్నితంగా రాశాడు అర్క. ఆమె మేను సన్నగా జలధరించడం అతని దృష్టిని దాటిపోలేదు. ఈ అందమైన అమ్మాయి ఆలోచనలలో మునిగిపోయి పరధ్యాసగా ఉన్నప్పుడు మరింత అందంగా ఉంటుంది అన్నాడు అతను నవ్వి. ఆమె సిగ్గుగా నవ్వింది. ఇంత స్పష్టంగా మనసులో అభిప్రాయాన్ని ఇంతవరకు ఎవరూ ఆమెకి చెప్పలేదు. మగవాళ్ల చూపుల్లో ఆకలి, చులకన భావం మాత్రమే ఆమె చూసింది ఇన్నాళ్ళు. కానీ అర్క కళ్ళలో ఆరాధన కనిపిస్తుంటే మనసంతా మధురమైన అనుభూతులతో నిండిపోయింది. చెంపలు కెంపులయ్యాయంటే అమ్మాయి గారు ఏదో ఆలోచించకూడనిది ఆలోచిస్తున్నారని అర్థం. అదేంటో చెప్పొచ్చుగా ఆమెకి దగ్గరగా జరిగి అడిగాడు అర్క. అతను చెప్పమనగానే ఆమె మొహంలో రంగులు మారాయి. తను పెదవి విప్పి చెప్పలేదు అన్న విషయం అతను మర్చిపోయాడేమో అనుకోగానే ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. గుర్తుకు రాగానే అతను కూడా తనని వదిలి వెళ్ళిపోతాడా? ఆమె మనసులో అలజడి చెలరేగింది. కళ్ళు రేపరేపలాడాయి. క్షణాల్లో గ్రహించాడు ఆమె భయాన్ని అర్క. నవ్వాడు. తుల్యభాగా, నేను చెప్పమనే అన్నాను. పెదవులతో పలికితేనే చెప్పినట్టు కాదు. నీ కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు పలుకుతాయి. నీ కళ్ళతో చెప్పమన్నాను అన్నాడు అతను నవ్వి. అతని మాటలు మనసుకు చేరగానే ఆమె తేరుకుంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు తళుక్కుమంది. అతని మనసు నిండినట్టుగా అయ్యింది. సరిగ్గా అప్పుడు చేరింది అతని చెవులకి కిందవాళ్లు చేస్తున్న భజన. కాదు, బొబ్బిలిపులిలో ఐటెం సాంగ్. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు అన్న జయమాలిని డాన్స్ అది. తన విభ్రాంతిని అతి నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ తుల్యభాగ మొహంలోకి పరిశీలనగా చూశాడు అర్క. ఆమె అతని చేతిని అందుకుని కిందకి వెళ్లే ప్రయత్నంలో ఉంది. వీళ్ల మొహాలు ఇడ్చా, భజన పాటలే వచ్చి చావవా వీళ్ళకి? కోపంలో విభక్తులు, భజనకి ఐటెం పాటలునా? కోపంగా మనసులో పళ్ళు నూరుకున్నాడు అర్క. తుల్యని ఆపే ప్రయత్నం చేశాడు అతను. తుల్య, నేను ఇలాంటివి నమ్మను, నాకు నచ్చవు. మనం స్వయం శక్తి మీద ఆధారపడాలి, కానీ ఇలా దొంగబాబాలని నమ్మకూడదని నా ఉద్దేశం. ఆమెని మేడ మీదకి తీసుకువెళ్లే ఉద్దేశంతో వెనక్కి లాగుతూ అన్నాడు. తండ్రి వైపు చూపించి కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూపించుకుని పసిపిల్లల ఏడుపు మొహం పెట్టింది తుల్యబాగా. నీ బాబు, మీ నాన్నగారు నువ్వు ఏడ్చెంతలా తిడతారా అక్కడ ఉండకపోతే? ఆశ్చర్యంగా అడిగాడు అర్క. ఆమె తల నిలువుగా ఆడించి కళ్ళతోనే అతన్ని బ్రతిమాలింది. అతను కాదనలేకపోయాడు. ఆమె చెయ్యి అందుకుని అక్కడికొచ్చాడు. మనసే
మైకం, వయసే దాహం అంటూ ఛాలెంజ్‌లో ఐటెమ్ సాంగ్‌ని అందుకున్నారు అమ్మాయిలందరూ. అంతలో నీల్ బాబా తన చెయ్యెత్తి అందరినీ ఆగమన్నాడు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడేసరికి అర్క తేరుకున్నాడు. వీళ్ళ విధ్వంసం ఆగిందిరా నాయనా అనుకున్న అర్క వర్మని పరీక్షగా చూశాడు. ఏమైనా అనుమానం అతనికి వచ్చిందేమో అని. కానీ అతని భక్తి అనే మత్తులో మునిగిపోయి ఉన్నాడు. అది భక్తి కాదని మూఢ విశ్వాసం అని వర్మ తెలుసుకునేసరికి అర్క తన పని పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. చిన్న తప్పు జరిగినా నీల్ని అప్పడంలా కరకర నమిలి మింగేయాలన్నంత కోపంలో ఉన్న అతని మొహంలో మార్పుని ముందుగా గమనించింది అనురాగ. ఆమె నీల్ భుజం మీద చేతిని వేసి మృదువుగా తట్టి హెచ్చరించే ప్రయత్నం చేసింది. తను అక్కడికి రావడం రిస్క్ అని తెలిసినా మిత్ర మీద ఉన్న కోపంతో అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నీల్ వెంటపడి మరీ ఇక్కడికి వచ్చేసింది. వర్మ చక్కగా తాము అనుకున్న ట్రాప్లో పడ్డాడు. కానీ అర్కకి ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదు. సినిమాలు చూడని అనురాగకి. కానీ నీల్ అనురాగ ఇచ్చిన సంకేతాన్ని పట్టించుకోలేదు. పూర్తి ఫామ్లో ఉన్నాడు నీల్. యమ్మా 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 అనగానే అతని వెనుక అందరూ అలానే అరిచారు. వర్మ కూడా భక్తిగా అరిచాడు. ఆ పదాలకి అర్థమేంటో కూడా తెలుసుకోకుండానే. తన కూతురి పెళ్లి అవడంతోనే తమ అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటాడని స్వామీజీ చెప్పాడు. అంటే తను మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్తాడని చెప్పాడని భ్రమపడ్డాడు వర్మ. ఏ ఖూబ్ సూరత్ సమా పూనకం వచ్చిన వాళ్ళ కూర్చున్న చోటని ఊగిపోతూ గట్టిగా అరిచాడు స్వామీజీ. అది షాన్ అనే హిందీ సినిమాలో పాట అని ఎవరూ గుర్తించకపోవడంతో పీచు పీచుమంటున్న గుండె క్షమించాలి పీచు పీచుమంటున్న గుండె మీద అరచెత్తో రాసుకున్నాడు అర్క. తుల్య కళ్ళు చిన్నవి కావడంతో గుండెల్లో రాయి పడింది అర్కకి. అనురాగకి సైగ చేశాడు. అప్పటికే నీల్ స్వామి అందరి చేత ఈ మాటలు అనిపిస్తున్నాడు. తుల్య అర్క వైపు తిరిగింది అనుమానంగా చూస్తూ. అర్కకి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థమైంది అర్కకి తుల్యభాగా అక్కడేదో తేడాగా ఉందని అనుమానిస్తోందని. అతను ఆమె మనసు దారి మళ్లించే ప్రయత్నంలో పడ్డాడు. తన అందమైన నవ్వుని పెదవుల మీదకి తెచ్చుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నవ్వాడు. ఆ నవ్వు ప్రభావం ఖచ్చితంగా తుల్యభాగ మీద పడుతుందని అతనికి తెలుసు. అతను అంచనా వేసినట్టుగానే తుల్యభాగ తన మనసు అయోమయానికి గురైపోయినట్టుగా కళ్ళు రెపరెపలాడించి అతని కళ్ళలోకి చూసింది. ఆమెకి అర్క నవ్వు తప్ప వేరే ఏమీ కనిపించలేదు. కొన్ని క్షణాల పాటు చుట్టూ అంతా ఏదో గొడవగా ఉందని తెలుసు ఆమెకి. కానీ అవి ఆమె చెవులని చేరలేదు. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. బాగా దగ్గరగా. తన గుండె సవడి ఆమెకి చేరేంత దగ్గరగా. తుల్యభాగ పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఆమె కన్నె మనసు అతను అంత సమీపంలోకి రావడంతో ఉలిక్కి పడింది. అర్క తను చేస్తున్న పని తప్పని తెలిసినా వేరే దారి లేదు కనుక అంతమంది మధ్యలో ఆమెని తన ఉనికితో డిస్టర్బ్ చేయడానికి వెనకాడదలుచుకోలేదు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన వేళ్లతో ఆమె వేళ్ళకి లంకెవేసి పట్టు బిగించాడు. ఆమె ఉలిక్కి పడింది. ఆమెకి పరిసరాలు గుర్తు లేకుండా చేస్తూనే అనురాగకి సైగ చేశాడు అర్క. పరిస్థితిలో ఏదో తేడా వచ్చిందని గ్రహించిన తెలివైన అనురాగ కొద్దిగా కిందకి వంగి నీల్ చెవిలో గొణిగింది. అతను తన చేతిని పైకెత్తి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. అందరూ అతని చుట్టూ గుడుగుడు కొంచెం గుండెరాగం, పాముల పట్నం, పడగారాగం అంటూ తిరుగుతున్నారు. వర్మకి వాళ్ళు పాడుతున్నదేంటో అర్థం కాకపోయినా చేతులు జోడించి భక్తిగా కళ్ళు మూసుకుని వాళ్లతో పాటుగా తిరుగుతున్నాడు. నీల్ బాబా సైగ చేయడంతో అందరూ తమ పాటలు మాని ఎక్కడ వాళ్ళక్కడ ఆగి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారు. అర్క తుల్యభాగతో సహా అటు తిరిగాడు. జై సచ్చిదానంద, వర్మ నీ పని గోవిందా గోవిందా అన్నాడు గట్టిగా నీల్. అందరూ వర్మతో సహా అలా అన్నాక అందరినీ కూర్చోమని సైగ చేశాడు నీల్ బాబా. ఐస్ క్రీమ్ కోసం కొట్టుకునే చిన్నపిల్లల్లాగా స్వామీజీ ముందు ఎవరు కూర్చోవాలి అని గొడవ పడుతూ చివరికి బలం ఉన్నవాడిదే రాజ్యం అని మరొకసారి రుజువై ముందుగా వర్మ కూర్చున్నాడు. అతని వెనుక కూర్చుని ఉన్నాడు మేనేజర్. వర్మ, నీ కర్మ ఎలా రాసుందో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. భజగోవిందం గజానికో అందం. కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి అన్నాడు నీల్. తమ ప్లాన్లో అసలైన అంకంలోకి వాళ్ళు ప్రవేశించారని అర్క బృందం గ్రహించింది. అర్క తుల్యభాగ చేతిని తన చేతిలో బిగించి పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. అతను అంచనా వేసినట్టుగానే నీల్ అలా అనగానే వర్మ గుడ్లగోబలా మెడ తిప్పి తన కూతురి వైపు చూశాడు. ఆమె చప్పున అర్క చేతిని మరింత బిగించి పట్టుకుని అతనికి దగ్గరగా జరిగింది. ఆ మూర్ఖసికామణి తన కూతురి మనసులో ఎంత భయాన్ని నింపాడో గ్రహించిన అర్క కోపాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకున్నాడు. వెళ్ళు తుల్యభాగ, భయం లేదు, ఆమెకి ధైర్యం చెప్పాడు.
అర్క అతని కళ్ళు డేగ కళ్ళలా వర్మని పరిశీలనగా చూస్తున్నాయి. వర్మ అప్పటికే ఒక తప్పు చేశాడు. కాంట్రాక్ట్ మీద చదవకుండా సంతకం చేసి ఇప్పుడు అతని చేత మరొక తప్పు చేయించాలి అంటే అతనికి మరో ఆలోచన లేకుండా చేయాలి. అంతలో నీల్ లేచి నిలబడ్డాడు. వర్మ ఉలిక్కిపడ్డాడు. ఏమైంది స్వామి? భయంగా అడిగాడు వర్మ. నీ అదృష్టానికి ఏదో దుష్టశక్తి అడ్డు వస్తోందిరా శిష్య. వెంటనే ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి. ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న దుష్టశక్తిని బ్రతుకుని రోడ్డు మీదకి ఈడ్చేయకుండా ఇదే కాపాడుతుంది అన్నాడు. నీల్ బాబా గుమ్మం వైపు గుడ్లు ఉరిమి చూస్తూ. అందరూ తలకాయలు అటు తిప్పారు ఒకేసారి. తుల్య కళ్ళు గుండ్రంగా తిప్పడం అర్క అనురాగా చూశారు. వాళ్ళకి లోలోపల చాలా ఆందోళనగా ఉంది. ఆ ఇంటి పురోహితుడైన విష్ణు శర్మతో మాట్లాడి ఆయనని ఒప్పించి ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు. తుల్యకి మంచి జరుగుతుందంటే తప్పక చేస్తానని అన్నాడాయన. ఇప్పుడు వర్మ ఆ ముహూర్తానికి తన కూతుర్ని అర్కకివ్వాలి. అది కూడా తుల్యభాగకి అనుమానం రాకుండా. సాధ్యమయ్యే పనేనా? స్వామి, శుభకార్యం అంటే నా కూతురి పెళ్ళి. అల్లుడు సిద్ధంగా ఉన్నాడు అంటూ తుల్యభాగతో పాటుగా అర్కని కూడా రమ్మన్నాడు. తుల్యమోహన్ తెల్లగా పాలిపోయింది. తండ్రి అంత త్వరగా నిర్ణయం తీసుకుంటాడని ఆమె అస్సలు ఊహించలేదు. అర్క అంటే తనకిష్టం, అందులో సందేహం లేదు. కానీ అతని గురించి పూర్తిగా తెలుసుకుని తన గురించి అతనికి చెప్పే సమయం తండ్రి తనకి ఇవ్వకపోవడం ఆమెకి బాధగా అనిపించింది. అసలు వర్మ తనని ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అన్న ప్రశ్న వేయకపోవడం ఆమె మనసుని బాగా బాధ పెట్టింది. అలాగే అర్క చెయ్యి పట్టుకుని తన తండ్రి దగ్గరికి వచ్చింది. మావయ్య, ఒక్కసారి తుల్య అభిప్రాయం అంటూ ఆపేశాడు అర్క. ఆ సమయంలో అతను అలా మాట్లాడతాడని నీల్, అనురాగ అస్సలు ఊహించలేదు. అసలు తన నోటి వెంట ఆ మాటలు వస్తాయని అర్క కూడా ఊహించలేదు. మొత్తం తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందేమో అని టెన్షన్ పడిపోయారు. కానీ వాళ్ల భయం అర్థరహితమైనదని రుజువు చేశాడు వర్మ. అర్క, దాని మొహం దానికేం తెలుసు? నేనేం చెప్తే అదే. ఇంక నువ్వు మాట్లాడుకో, స్వామీజీ మాట విను అంటూ కనీసం కూతురు వైపు చూడకుండా అర్కతో అనేసి నీల్ వైపు తిరిగాడు. స్వామి, మీరే ఎలాగైనా నన్ను ఈ కష్టంలో నుంచి బయటపడేయాలి. ఎంత త్వరగా ముహూర్తం చూడగలిగితే అంత మంచిది చేతులు జోడించి అన్నాడు. జై సచ్చిదానంద, నువ్వు చచ్చినంత ఆనందం. గుమ్మం వైపు చూస్తూ అరిచాడు నీల్. వర్మ భయంగా గుమ్మం వైపు చూశాడు. వస్తోంది నల్లని భ్రమరాక్షసి ఆకారం, 100 అడుగుల పొడవు, భీకరమైన శరీరంతో ఈ ఇంట్లో ఎడమకాలు పెట్టడానికి వచ్చేస్తోంది. భం భం పోలే, నీ గుండు రామకీర్తన పాడేలే అంటూ అనురాగ వైపు తిరిగాడు. నీల్ బాబా ఆమె చప్పున అతని కలసం ఇచ్చింది. అందులో నుంచి కొన్ని నీళ్లు తన దోసెల్లోకి తీసుకుని ఆ చేతిని పైకెత్తాడు నీల్. డమ్ డమ్ శాంతాక్రూజ్, డమ్ డమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్, తులిహాల్, డమ్ డమ్ అంటూ వరుసగా ఎయిర్పోర్ట్ల పేర్లని చదువుతూ వాటినే రిపీట్ చేస్తూ దోసిలిలో నీళ్లని వర్మ మొహానికేసి విసురుగా కొట్టాడు నీల్. అలా 5-6 సార్లు బలంగా నీళ్లతో కొడుతూనే ఉన్నాడు. వర్మ పెదవి కదపకుండా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. వర్మ శిష్య, రేపు ఉదయం 7 గంటలకి అత్యంత అద్భుతమైన ముహూర్తం ఉంది. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించు అంటూ తిరిగి కూర్చుండిపోయి చేతిని ఊపాడు నీల్. అందరూ అతని చుట్టూ తిరుగుతూ భజన ప్రారంభించారు. వర్మ లేచి నిలబడి హడావిడిగా తన ఫోన్ని జేబులో నుంచి బయటికి తీశాడు. రేపు ఉదయం ఈ హాల్లోనే మండపం ఏర్పాటు చేయించు మేనేజర్. పెళ్లి క్లుప్తంగా జరిగిపోవాలి. 3 రోజుల తర్వాత చిల్లుని అర్కని వాళ్ళ బంగ్లాలో దింపే ఏర్పాట్లు చూడు. గబగబా చెప్పుకెళ్ళిపోతున్న తండ్రి వైపు దిగ్భ్రాంతిగా చూసింది తుల్యభాగ. ఆడపిల్లకి పెళ్లి విషయంలో ఎన్ని కలలు ఉంటాయో కూడా తెలుసుకోలేనివాడు తన తండ్రి అన్న భావన ఆమె కళ్ళలో కదలాడడం గమనించాడు అర్క. ఆమె భుజాల చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకున్నాడు. అక్కడ నిశ్శబ్దం ఆవరించుకోవడం గమనించనే లేదు తుల్యభాగ. మనసు విచలితమై దుఃఖంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి. అమ్మ ఉంటే ఇలానే జరిగేదా తన పెళ్ళి అనుకుంది బాధగా. అనురాగ చకచక తన డ్రెస్ జేబులో దాచుకున్న ఫోన్ తీసి మిత్రకి కాల్ చేసింది. అర్క సైగని అర్థం చేసుకుని. ఉదయం నుంచి అనురాగ కోసం చాలా ఆందోళనగా ఎదురుచూస్తున్న మిత్ర కోపంతో అరవబోయాడు. అప్పుడు వినిపించింది అతనికి అర్క గొంతు. తుల్య, ప్రతి ఆడపిల్లకి పెళ్లి గురించి ఎన్నో ఆలోచనలుంటాయి. నీ తండ్రి నిన్ను అడగలేదు. ఆ బాధని అర్థం చేసుకోలేంత మూర్ఖుడిని కాను. నాకు చెల్లెలు లేకపోవచ్చు, కానీ అమ్మా నాన్న తమ పెళ్లి గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు. నీ మనసులో మాట చెప్పు. నన్ను చేసుకుంటావా? పెళ్ళి నీకిష్టమేనా అడిగాడు అర్క. తుల్యభాగ మెల్లగా అతని వైపు తిరిగింది. తన నోరు తెరిచి చేతిని తిప్పింది. మాట రాదు నాకు అన్నట్టుగా. నీకు మాట రాకపోతే ఏం తుల్య? నీ కళ్ళు ప్రబంధ కావ్యాల్ని పలికిస్తాయి. నీ మాట పెదవులు పలకలేకపోవడం నాకు అస్సలు అడ్డే కాదు అన్నాడు అర్క.
ఆమె తన చేతిని ముడిచి 2 వేళ్ళని కొద్దిగా తెరిచి ఆడిస్తూ తల అడ్డంగా ఊపింది. అర్క నవ్వు చాలా స్పష్టంగా వినిపించింది మిత్రకి. అతను శ్రద్ధగా విన్నాడు ఆ సంభాషణని. తమ్ముడి మాటల్లో బాధని అతను కాక ఎవరు అర్థం చేసుకోగలరు? అర్క నవ్వులో దాగి ఉన్న విషాదం అతనికి కాక ఎవరికి తెలుస్తుంది? తమ తల్లిదండ్రుల పెళ్లి గుడిలో జరిగిందని చెప్పేవారు. అమ్మకి ఆ విషయంలో ఎలాంటి బాధ లేదని చెప్పి తండ్రి చేతిని కళ్ళకి అద్దుకునేది. మిత్ర కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి తండ్రి జ్ఞాపకం రాగానే. డబ్బు లేదని అంటున్నావా? నాకు కూడా లేదుగా. ఇద్దరం ఒక చిన్నింట్లో ఉండలేమా? అడిగాడు నవ్వి అర్క. ఆమె నవ్వింది ఆనందంగా. గుడ్ గర్ల్, అలా నవ్వుతూ ఉండు తుల్య. నాకు నీ నవ్వు చాలా ఇష్టం అన్నాడు అర్క. తన తమ్ముడి మనసుని ఇంతలా ఆకట్టుకున్న తుల్యని ప్రత్యక్షంగా చూడాలని బలంగా అనిపించింది మిత్రకి. తనకన్నా ముందు అనురాగ ఆమెని చూడడం అతనికి కొద్దిగా ఈర్ష్యని కలిగించింది. అంతలో తన తమ్ముడి గొంతు వినిపించడంతో ఆలోచనల్ని కట్టిపెట్టాడతను. మన పెళ్ళి ఎక్కడ జరగాలని అనుకుంటున్నావు? ఇంట్లోనా, కళ్యాణ మండపంలోనా? అడిగాడు అర్క తుల్యభాగని. తుల్యభాగ సమాధానం ఏం చెప్పి ఉంటుంది? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఎపిసోడ్ చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది నా నవ్వు వల్ల. దయచేసి తప్పు పట్టకండి. ఎపిసోడ్ అలా ఉంది. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.